ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఇప్పటిదాకా మనము కొంతమంది సాయి యొక్క ప్రముఖమైనటువంటి భక్తుల గురించి తెలుసుకుంటూ వచ్చాము. ఈ రోజున ఇంకొక ముఖ్యమైనటువంటి భక్తుడిని గురించి తెలుసుకుందాము. ఆయన దాదాపు సాయికి వారసుడులాగా చెప్పుకోవచ్చు, కానీ సాయికి ఎవరు వారసులు అనేవాళ్ళు లేరు. ఆయనను సాయి ఒక సద్గురువుగా నిలబెట్టి ఆయన చేత కూడాను చాలా మహిమలు అవన్నీ చూపించటం జరిగిందనమాట. ఆయన పేరే ఉపాసిని బాబా. ఉపాసిని బాబా గారి పూర్తి పేరు కాశీనాథ గోవింద ఉపాసనీ శాస్త్రి. ఈయన గూర్చినటువంటి సమాచారము మనకి సాయిలీల మాసపత్రికలో ప్రచురించబడిందనమాట. తర్వాత నరసింహస్వామి గారి గురించి కొన్ని విషయాలు మనకి తెలిసినవి. ఆయన షిరిడి దర్శించుకునే ముందు ఉపాసిని బాబా ఆశ్రమంలో చాలా రోజులు ఉంటారు. ఆయన యొక్క జీవిత విశేషాలన్నిటినీ ఒక పుస్తకంలో ఆయన ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకం పేరు ది సేజ్ ఆఫ్ సకోరి. తర్వాత మెహర్ బాబా, ఆయన ఉపాసిని బాబా ప్రముఖ శిష్యులలో మొట్టమొదటి వారైనటువంటి మెహర్ బాబా గారు కూడాను ఈ ఉపాసిని బాబా గురించి కొన్ని విషయాలను చెప్పటం జరిగిందనమాట. ఆయన్ని కలుసుకోవడానికి ప్రజలు గంటలు గంటలు నిలబడి మరీ దర్శనం చేసుకునేవాళ్ళు అనమాట. ప్రజలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అలానే 1927లో మహాత్మా గాంధీ గారు కూడాను ఉపాసిని బాబాని కలిసి రకరకాల విషయాలు మాట్లాడటం జరిగింది. ఆయన ఒక సిద్ధ పురుషుడిగా ఎన్నో మహిమలను కూడా చూపారనమాట. మళ్ళీ ఆయన కన్యాస్థాన్ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి స్త్రీ జాతికి ఆయన ఎంతో మేలు చేశారనమాట. అప్పట్లో ఆడవాళ్ళకు వేదం కానీ ఆధ్యాత్మిక సంపద దొరకటం అంత కష్టంగా ఉంటే వాళ్ళందరి పట్ల ఆయన దయ చూపించి ఆయన చేసినటువంటి కృషి అపారమైనటువంటిది. ఆయన యొక్క ఖ్యాతి 1920-1934 మధ్య బాగా లోక విదితం అవుతుందన్నమాట. ఉపాసిని బాబా 1870వ సంవత్సరంలో మే 15వ తేదీన ఒక విశిష్టమైనటువంటి బ్రాహ్మణ వంశంలో జన్మిస్తారు. ఆయన పూర్తి పేరు మనం చెప్పుకున్నాం కదా, కాశీనాథ గోవింద ఉపాసనీ శాస్త్రి. ఆయన తాతగారు శ్రీ గోపాల శాస్త్రి గారు అప్పట్లో బరోడా రాజా ఆస్థానంలో సలహాదారుగా ఉండేవాళ్ళు అనమాట. శాస్త్రాలకు సంబంధించినటువంటి మరియు దైవ సంబంధ విషయాలలో వాళ్ళు సలహాదారులుగా ఉండేవాళ్ళు ఆ రాజాస్థానంలో. గోపాల శాస్త్రి గారు ఎన్నో పుస్తకాలను రాయటం జరిగింది, అట్లానే వాటిని ప్రచురించటం కూడా జరిగిందనమాట. ఉపాసిని బాబా గారి తండ్రి పేరు గోవింద శాస్త్రి, ఆయన తల్లి పేరు రుక్మిణీబాయి. గోవింద శాస్త్రి గారు మంచి విద్యావంతులైన వృత్తిరీత్యా ధూలియా కోర్టులో ఉద్యోగం చేసేవాళ్ళు. గోవింద శాస్త్రి గారికి 5 పుత్రులు ఉన్నారన్నమాట. వారి కుటుంబం సంప్రదాయంగా ఉండి ఆలయ పూజారులుగా కూడా బాధ్యతలను నిర్వహించేవాళ్ళు అన్నమాట. వీరు సతానా అనే గ్రామంలో ఉండేవాళ్ళు. వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉండి వారికి ఆ సంపాదన తిండికి మాత్రం సరిపోతూ ఉండేదన్నమాట. కాశీనాథునికి చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఆయన ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు ఒకసారి పంతులు గారు ఆయన్ని తిట్టడం కొట్టడం జరిగితే అప్పట్లో బాలుడైనటువంటి కాశీనాథ్ గ్రామ మున్సిపు దగ్గరికి పోయి తనను పంతులు కొట్టారని చెప్పి ఫిర్యాదు చేస్తారు. ఇట్లా ఈ విధంగా చదువు మీద పెద్ద ఆసక్తి లేకపోవడంతో చదువు సాగదన్నమాట. పౌరోహిత్యానికి సంబంధించి కొన్ని విషయాలను కొన్ని వివరాలను మాత్రం నేర్చుకుంటారు, కానీ దాని మీద కూడా ఆయనకి మనసు నిలవలేదన్నమాట.
ఉపాసిని గారు పెద్ద అన్నయ్య బాలకృష్ణ శాస్త్రి గారు గొప్ప సంస్కృత విద్వాంసులు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఆచార్యులుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఉపాసిని మాత్రం అందరూ ఎందుకు పనికిరాని వాడు అని అనుకునేవాళ్ళు. ఆయన తల్లిదండ్రులు, పక్కనున్న వాళ్ళు ఈయనకి పెళ్లి చేస్తే ఆ, వీడికి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం బాగుపడతాడేమో అని చెప్పి అందరూ అంటా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు 1883లో ఈయనకు 14 ఏళ్ల వయసు అప్పటికి 8 ఏళ్ల అమ్మాయి దుర్గాబాయి అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఆ అమ్మాయికి జబ్బు చేసి 1885లో చనిపోతుంది. అట్లానే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేస్తే చిన్న అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా 1 సంవత్సరం తర్వాత చనిపోతుంది. ఇట్లా పెళ్లితో ఆయనను కట్టివేశారని చెప్పి కాశీనాథుడు చాలా అసహనంతో ఉండేవాడు అనమాట. ఒక్కొక్కసారి తనకి ఆ ఏకాంతం లభించటం లేదని చెప్పేసి కొన్ని రోజులు బయట ఎక్కడో ఉండి మళ్ళా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. 1890వ సంవత్సరంలో ఇంకా ఇంట్లో ఉండలేక తనకి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఏకాంతము, ఆధ్యాత్మిక మార్గము, వీటన్నిటి కోసము, వీటి సాధన కోసము ఇక ఇల్లు వదిలేసి వెళ్తారనమాట. ఆ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ బోర్కడ్ కొండ అనేటువంటి ప్రాంతంలో ఏకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఆయనకు ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక గుహ ఉంటుందన్నమాట. దానిలోకి మామూలుగా ఎక్కి వెళ్లేందుకు ఎక్కడ దారి ఉండదు, ఎట్లా కష్టం అనమాట. కానీ ఆ గుహ పక్కనే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక కొమ్మ కొద్దిగా ఆ గుహ మీదకి ఉంటుందన్నమాట. ఆ చెట్టు కొమ్మ ఎక్కి పాకి ఆ గుహలోకి దూకొచ్చు అనమాట. అట్లానే ఆయన కూడాను చేసి దూకుతారు అక్కడికి. లోపల ఉన్న తర్వాత అక్కడ ఉంటే ఇంకా ఆహారం కానీ నీరు కానీ ఏమీ లభించడం కష్టం. సరే, తన ఏకాంతానికి ఈ ప్రదేశం చాలా బాగుంది అని అనుకొని అక్కడ ధ్యానంలో దిగుతారు. ఇలా చాలా రోజులు ఆహార పానీయాలు లేకుండా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు శరీరం అంతా గట్టిగా అయిపోయి అపస్మారక స్థితికి రావటం జరుగుతుంది. కొన్ని రోజులు ఆ స్థితిలో ఉండి తర్వాత బయటపడతారు. వెంటనే బయటపడిన తర్వాత శరీర స్పృహ తెలిసి దాహం వేయటం ప్రారంభమవుతుంది. సరే, దాహం వేస్తే మరి అక్కడ నీళ్లు లేవు, తనేమో కదలలేడు, శరీరం అంతా మొద్దుబారిపోయింది అని అనుకుంటా ఉంటాడనమాట. ఇంతలో ప్రకృతి కరుణించి పైనుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షం కూడా ఎట్లా పడిందంటే ఆ కొండ చర్యల మీద నుంచి వచ్చిన నీరు ఆ కొండ గుహలోకి పడుతుందన్నమాట. పడి ఆయన చెయ్యి దగ్గర పడుతుంది. చెయ్యి దగ్గర పడితే ఆయన యొక్క కుడి చెయ్యి మాత్రమే కదులుతూ ఉంటుంది, మిగతా శరీరం అంతా మొద్దుబారిపోయింది. సరే, ఆ వర్షం నీరు అట్లానే తాగి తన కుడి చేత్తో మళ్ళా శరీరాన్ని కొద్దిగా మర్దన చేసుకొని దానిలో కొద్దిగా చలనాన్ని తెప్పిస్తారు. ఇంకా మొద్దుబారిపోయి ఉంటుంది కానీ కొద్దిగా చలనాన్ని తెప్పిస్తారు. కానీ ఇంతలో ఒక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయి ఒక కళ వస్తుంది. దానిలో ఒక హిందూ వ్యక్తి మరియు ముస్లిం వ్యక్తి తన చర్మాన్ని పూర్తిగా లాగేస్తూ ఉంటారన్నమాట. ఇంతలో తన చర్మం పోగానే దాంట్లో నుంచి ఒక కాంతివంతమైనటువంటి శరీరము కనిపిస్తుందన్నమాట. సరే, వాళ్ళిద్దరూ ఈ విధంగా అంటారు ఒకేసారి, నీవు ఎందుకు చనిపోవాలని ప్రయత్నిస్తున్నావు, మేము నిన్ను చనిపోనివ్వము అని మాయమవుతారు. అప్పుడు ఉపాసనకి అర్థమవుతుందన్నమాట. ఏమని, ఇట్లా తను ఈ చావుకి సుముఖత చూపిస్తూ ఇట్లా ఉండటం మంచిది కాదని అర్థం చేసుకొని సరే అక్కడి నుంచి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. సరే, దిగాలంటే ఆ కొమ్మపైకి మళ్ళా ఎక్కాలి. ఎట్లాగోలా కొమ్మని పట్టుకొని చిన్న బలిలాగా జరుగుతూ పాకుతూ వెళ్తూ ఉంటారు కొమ్మ మీద. కానీ శరీరంలో మాత్రం ఏమాత్రం శక్తి లేదు అసలుకి. ఇలా పాకుతూ ఉండగా ఏమవుతుందంటే పట్టు జారిపోయి దాదాపు 20 అడుగుల పైన నుంచి కింద పడతారు. సరే, కింద పడిన తర్వాత అదృష్టం ఏమిటంటే తనకి ఏమీ దెబ్బలు తగలకుండా బయటపడతారు. సరే, అలానే పాక్కుంటూ అడవిలో
ఎవరైనా కనిపిస్తారేమోనని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంతలో కట్టెలు ఏరుకునేందుకు వాటిని అమ్ముకునే ఆ గ్రామస్తులు ఆమ్, ఆ అడవి జాతి వాళ్ళు అక్కడికి రావటం జరుగుతుంది. వారు ఈయన దుస్థితిని చూసి ఈయన తీసుకొని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఆయనకి సరైన ఆహారము, ఆ, పాలు, అన్నము ఇట్లాంటివన్నీ ఇచ్చి ఒక మామూలు మనిషిని చేస్తారు. ఆ మామూలు మనిషి అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలని ఆయన నిశ్చయించుకుంటారనమాట. సరే, తర్వాత కాలంలో ఈ గుహని ఆయన యొక్క శిష్యులు ఒక మందిరంగా మలుస్తారనమాట. సరే, ఇట్లా ఆయన వచ్చేసిన అంత బాగైన తర్వాత ఉపాసిని పూనాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. అక్కడ తన అన్నయ్య ప్రొఫెసర్గా ఒక కాలేజీలో పనిచేస్తూ ఉంటారు. తన దగ్గరికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. తన ఏకాంతం ఎక్కడ పోతుందోనని చెప్పి అక్కడే భిక్షాటన చేసి కాలం వెళ్ళబిచ్చుతూ ఉంటారనమాట. ఒకరోజు ఆహారం దొరికేది, చాలా రోజులు ఆహారం దొరికేది కాదనమాట. ఇలా పస్తులు ఉంటూ తన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. 1891లో తన తాతగారు అయినటువంటి గోపాలశాస్త్రి గారు చనిపోతారు. అప్పుడు ఉపాసినిలో ఒక రకమైనటువంటి నిశ్చలత వచ్చి ఏదో రకంగా సంపాదన చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. సరే, అట్లా వెళ్తూ ఉంటే సంగ్లీ అనే ప్రాంతంలో వెంకటరమణాచారి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర చేరి ఆయన దగ్గర ఆయుర్వేదము మరియు సంస్కృత భాషను నేర్చుకుంటారు. దాంట్లో చాలా ప్రావీణ్యతను సంపాదిస్తారనమాట. ఆ తర్వాత 1896 నుంచి 1905 వరకు ఆయుర్వేద వైద్యులుగా ఉంటారనమాట. మరియు ఆయన కొన్ని ఔషధాలను సొంతంగా తయారు చేసి మరీ అమ్మేవాళ్ళు అనమాట. ఆయన తప్పితే ఆ ఔషధాలను వేరే వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు కాదు. ఈ ఔషధాలన్నింటినీ ఆయన ఒక పత్రికను ప్రచురించి ప్రతి నెల, ప్రతి వారము ఆయన దాన్ని ఆ పత్రికని అందరికీ ఇవ్వటం జరిగిందనమాట. దాని మూలంగా కొంత ఆయనకి అమ్మకం కూడా జరిగేవి. ఈ మందులన్నీ అమ్మటం జరిగేదన్నమాట. అప్పుడే బాలగంగాధర్ గారికి కుడిభుజమైనటువంటి కపర్దే గారితో పరిచయం అవుతుంది. కపర్దే గారు ఉపాసిని దగ్గర కొన్ని మందులు కొనుక్కోవడానికని వచ్చేవాళ్ళు అనమాట. ఇలా ఆయన కొంత సంపాదన కూడబెట్టి ఈ సంపాదనని ఏదో ఒక రకంగా ఒక చోట పెట్టి జాగ్రత్త పరచాలి అని చెప్పేసి అక్కడ మాలుగుజారి అనేటువంటి 2000 ఎకరాల ఎస్టేట్ని, స్థలాన్ని కొనటం జరుగుతుంది. అది ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత తను చేసిన పెద్ద తప్పు ఏంటో తర్వాత తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు కొన్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి అద్దెదారులు డబ్బులు సరిగా కట్టలేదు కాబట్టి ఆయన ఆ ధనాన్ని ఈ ప్రభుత్వానికి ఇవ్వలేకపోతే వాటిని జప్తు చేసుకోవటం జరుగుతుంది. అదే పరిస్థితి ఉపాసినికి కూడా కలుగుతుంది అనమాట. వాళ్ళెవరు డబ్బులు కట్టకపోయేటప్పటికీ ఆ స్థలాన్ని పోగొట్టుకుంటారు. సరే, ఇవన్నీ జరుగుతున్న సమయంలో మరలా ఈయన పరిస్థితి కొంచెం బాగుంది అని చెప్పేసి ఆయనకి 3వసారి పెళ్లి చేయటం జరుగుతుంది. కానీ పరిస్థితి ఏమీ బాగుండలేదు, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇట్లా ఉన్న సమయంలో సరే భార్యతో కలిసి తీర్థయాత్రలు చేద్దామని చెప్పేసి బయలుదేరతారనమాట. అప్పటికి వాళ్ళు నర్మదా, కావేరీ నదుల దగ్గర సోమనాథ ఆలయం అనే ఒకటి ఉంటే దాని దగ్గర ఆ శివుడికి శివారాధన చేద్దామని చెప్పి అక్కడ ఆగుతారు. ఆ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. అది ఆ శివలింగం పక్కనే భార్య కూర్చొని ఉంటే ఈయన తన యొక్క ధ్యానాన్ని ప్రారంభించి ప్రాణాయామం చేస్తూ ఉంటారు. ఈ ప్రాణాయామంలో ఏమవుతుందో ఏమో కానీ ఆయన స్పృహ కోల్పోవటం జరుగుతుంది. సరే, భార్య కొద్దిగా నీళ్లు తీసుకొని వచ్చి ఆయనకు స్పృహ తెప్పిస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆయన శ్వాస మాత్రము సరిగ్గా ఆడదన్నమాట. అది కష్టం మీద కొద్దిగా ఏదో ఒక చేసి ఆయన కొన్ని కండరాలను కదిలించి అట్లా చేస్తూ ఉంటే
కొంత శ్వాస మాత్రం ఆడుతూ ఉంటుందన్నమాట. సరే, దీనికోసం అన్ని వైద్యులని మళ్ళీ సంప్రదించి తనకు తెలిసిన వైద్యం ఏమీ లేకపోతే సరే వాళ్ళు ఎవరో యోగులను కలిస్తే వాళ్ళు సహాయం చేయగలరు అని చెప్తారు. ఎందుకంటే ఇది యోగ ప్రక్రియలో వచ్చింది కాబట్టి దాంతో పోవచ్చు అని చెప్తే సరే ఏప్రిల్ 1911లో రాహూరి యోగి అనే ఆయన్ని కలుస్తారనమాట. ఉపాసని కథ అంతా విని ఆ యోగి నువ్వు సాయిబాబాని కలవాలి అని చెప్పి సలహా ఇస్తారు. ఈ పేరేంటో ముస్లిం లాగా ఉంది, నేను ఆయనకి వంగి నమస్కరించడం ఏంటి అని చెప్పి ఆయన వెళ్ళడానికి నిరాకరిస్తారు. ఇంతలో ఒక ముస్లిం వృద్ధుడు కనిపించి ఏమిటి నీ బాధ అని అడుగుతారు. సరే, నువ్వు ఈ యోగా దీంట్లో నువ్వు చేసిన దానికి ఈ చల్లటి నీళ్లు తాగవద్దు, అది తాగితే నీకు ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఉపాసిని బాబా ఎవరో ఈ ముస్లిం వృద్ధుడు చెప్పాడు నాకు, ఈయన నడవలేని కూడా నడవలేకుండా ఉన్నాడు, ఈయన విషయం నేను పట్టించుకోవటం ఏంటి అని చెప్పి పట్టించుకోకుండా మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగిస్తే జిజూరిలో ఒక హిందూ యోగిని కలుద్దామని అక్కడికి వెళ్తారనమాట. దాదాపు 150 మైళ్ళ దూరంలో ఉంటుంది అది. సరే, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుండగా మరలా దాహం వేస్తుంది. సరే, నీరు తాగేందుకు ఒక సెలయేరు ఉంటే అక్కడికి వెళ్తారు. నీరు తాగబోతూ ఉండగా ఇంతకు ముందు కనిపించినటువంటి ఆ ముస్లిం వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఏమిటి చనిపోదాం అనుకుంటున్నావా, చల్లని నీరు తాగొద్దని చెప్పానా లేదా అని చెప్పి హెచ్చరించి వెళ్ళిపోతారు. అప్పుడు ఉపాసనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ముసలి వ్యక్తి నడవలేక సరిగ్గా ఉన్నాడు, 150 మైళ్ళ దూరం ఎలా మళ్ళా వచ్చి నాకు ఈ విషయాన్ని చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఏంటోలే అని అనుకొని మళ్ళా తను ఆ మంచినీరు తాగి ఊర్లోకి వెళ్ళి మామూలు నీళ్ళని తీసుకొని దాహం తీర్చుకుంటారనమాట. తర్వాత మధ్యలో ఒకసారి నారాయణ మహారాజ్ అనే సిద్ధయోగిని కలిస్తే ఆయన కూడా సహాయం చేయమని అడిగితే ఆయన దగ్గర ఏమీ ప్రయోజనం లేకపోతే మళ్ళా రాహురి యోగి దగ్గరికి వస్తారు. అప్పుడు ఆయన మళ్ళా సాయిబాబా దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సో ఈ రకంగా ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. శ్వాసతో బాధపడుతూ ఉంటారు. మరలా మనం వచ్చే సత్సంగంలో బాబాని ఆయన ఎట్లా కలుస్తారు, బాబా ఆయన చేత ఏం చేపించారు అన్న విషయాలను మనం చెప్పుకుందాము. అంతటిదాకా ఈ సత్సంగాన్ని మనం సశేషం చేద్దాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.